కాలం ప్రవాహం లాంటిది. కొన్ని జ్ఞాపకాలను తీరానికి చేరుస్తుంది, మరికొన్నింటినీ తన గర్భంలో కలిపేసుకుంటుంది. మనం నిలబడిన ఈ నేల కింద, మనం చూస్తున్న ఈ సముద్రపు అలల వెనుక ఎన్ని వేల ఏళ్ల రహస్యాలు నిద్రపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? చరిత్ర పుస్తకాలు మనకు రాజుల గురించి, యుద్ధాల గురించి చెబుతాయి, కాని కొన్ని సత్యాలను అవి కూడా తాకలేవు. అరేబియా సముద్రతీరాన, గుజరాత్ సరిహద్దుల్లో నీలిరంగు నీటి అడుగున ఒక నిశ్శబ్ద ప్రపంచం ఉంది. అది కేవలం మట్టి రాళ్లతో కూడిన శిథిలం కాదు. అది మానవ మేధస్సుకు, దైవ సంకల్పానికి మధ్య జరిగిన ఒక అద్భుత సంగమం. అదే శ్రీకృష్ణుడి ద్వారక. మనం ద్వారక గురించి విన్నప్పుడు మనకు గుర్తొచ్చేది పురాణగాథలు. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అక్కడ వినిపించేది కేవలం కథ కాదు, ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మిస్టరీ. అసలు ఒక నగరం సముద్రం మధ్యలో ఎలా సాధ్యం? నేటి ఆధునిక కాలంలో మనం సముద్రం మీద వంతెనలు కట్టడానికే ఎంతో శ్రమిస్తున్నాం. కాని 5000 ఏళ్ల క్రితమే అలల తాకిడిని తట్టుకుని ఉప్పెనలకు లొంగని ఒక మహాసామ్రాజ్యం అక్కడ ఎలా వెలిసింది? ద్వారక నిర్మాణం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అది రక్షణ. మధురను విడిచిపెట్టిన తర్వాత తన ప్రజలకు శత్రువుల నుండి శాశ్వత విముక్తి కలిగించాలని శ్రీకృష్ణుడు సంకల్పించాడు. జరాసంధుడి దాడులు యాదవులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయం అది. భూమి మీద ఎక్కడ నగరం కట్టినా శత్రువులకు దొరికిపోయే ప్రమాదం ఉంది. అందుకే కృష్ణుడు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడు. తన నగరం భూమి మీద కాదు, భూమికి దూరంగా సముద్రపు ఒడిలో ఉండాలని నిర్ణయించాడు. పురాణాల ప్రకారం దేవశిల్పి విశ్వకర్మను శ్రీకృష్ణుడు ఆహ్వానించాడు. నా ప్రజల కోసం ఒక దుర్భేద్యమైన నగరాన్ని నిర్మించు అని ఆదేశించాడు. ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. విశ్వకర్మ ఆ నగరాన్ని కేవలం ఒక్క రాత్రిలో నిర్మించాడని చెబుతారు. వినడానికి ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కాని దీని వెనుక ఉన్న లోతైన అర్థమేమిటి? ఒక్క రాత్రిలో లక్షల మంది నివసించే నగరం ఎలా పుడుతుంది? అంటే ఆనాడు మనకు తెలియని, నేటి సైన్స్కు కూడా అర్థం కాని ఏదైనా ప్రీఫాబ్రికేటెడ్ టెక్నాలజీ వాడబడిందా, లేక గ్రహాంతరవాసుల సహాయమేమైనా ఉందా అనే సందేహాలు నేటి పరిశోధకులను సైతం వెంటాడుతున్నాయి. ద్వారకను కేవలం ఒక నగరం అనడం కంటే ఒక కోట అనడం సబబు. ఎందుకంటే దానికి 4 వైపులా నీరే రక్షణ. శత్రువు తన సైన్యంతో లోపలికి రావాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఆ కాలంలో అసాధ్యం. అలా కృష్ణుడు తన మేధస్సుతో ఒక అజేయమైన రాజ్యాన్ని సృష్టించాడు. ఆ నగరం ఎలా ఉండేదో తెలుసా? అక్కడ వెండి మేడలు, బంగారు ప్రాకారాలు ఉండేవని మన గ్రంథాలు వర్ణిస్తాయి. సూర్యకాంతి పడినప్పుడు ఆ నగరం సముద్రం మీద ఒక వెలుగుతున్న నక్షత్రంలా కనిపించేదట. అది కేవలం కవిత్వం కాదు, ఆ నగర వైభవానికి నిదర్శనం. ద్వారకను ద్వారవతి అని పిలిచేవారు. అంటే అనేక ద్వారాలు కలిగిన నగరం అని అర్థం. ఈ నగర ప్రణాళికను చూస్తే నేటి సివిల్ ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతారు. ఒక పద్ధతి ప్రకారం నిర్మించిన వీధులు, నీటి సరఫరా వ్యవస్థ మరియు మురుగునీటి పారుదల సౌకర్యాలు అప్పట్లోనే అక్కడ ఉండేవని పరిశోధనల్లో తేలింది. ద్వారకలో 9 లక్షల భవనాలు ఉండేవని, అందులో కృష్ణుడి 8 మంది భార్యల కోసం విడివిడిగా అంతఃపురాలుండేవని భాగవతం చెబుతోంది. కాని ద్వారకలోని అసలు మిస్టరీ దాని రక్షణ వ్యవస్థ. పురాణాల్లో సౌభ విమానం అనే ప్రస్తావన వస్తుంది. సాల్వరాజుకు చెందిన ఈ విమానం ద్వారకపై ఆకాశం నుండి దాడి చేసింది. ఆ దాడి జరిగినప్పుడు ద్వారక నగరం తనను తాను రక్షించుకున్న తీరు అద్భుతం. కొన్ని కథల ప్రకారం ద్వారక నగరం ఆకాశంలోకి ఎగిరిందని లేదా అది అదృశ్యమయ్యిందని చెబుతారు. దీనిని మనం సైన్స్ పరంగా చూస్తే అప్పట్లోనే క్లోకింగ్ టెక్నాలజీ లేదా అదృశ్యం చేసే సాంకేతికత అక్కడ ఉండేదా అన్న అనుమానం కలుగుతుంది. అంతేకాదు, ద్వారకలో వాడిన ఆయుధాలు కూడా సామాన్యమైనవి కావు. సుదర్శన చక్రం వంటి ఆయుధాల గురించి మనకు తెలుసు. కాని నగర రక్షణ కోసం అక్కడ శతఘ్ని వంటి యంత్రాలను వాడేవారట. అంటే ఒకేసారి 100 మందిని హతమార్చగల శక్తివంతమైన యంత్రాలవి. నేటి మిస్సైల్ టెక్నాలజీకి అవి ఆది రూపాలు కావచ్చు. ద్వారక రక్షణ కోసం కృష్ణుడు ఏర్పాటు చేసిన వ్యూహం ఎంత పటిష్టమైనది అంటే దేవతలు కూడా ఆ నగరాన్ని జయించడం సాధ్యం కాదు అని చెప్పేవారు.
కాని ఇంతటి శక్తివంతమైన నగరం చుట్టూ ఒక రకమైన భయం కూడా ఉండేది. అదే మాయా. ద్వారకను మాయానగరమని పిలవడానికి కారణం అది ఎప్పుడూ ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలియదు. అపరిచితులు లోపలికి రావాలంటే అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అక్కడ ఉండే యంత్ర మనుషులు లేదా రోబాటిక్ కావలివారు ఉండేవారని కొన్ని జానపద కథలు వివరిస్తాయి. అంటే మానవ శ్రమ లేకుండానే నగరాన్ని కాపాడే వ్యవస్థ అక్కడ ఉండేదని మనకర్థమవుతోంది. ఈ నగరం యొక్క వైభవం కేవలం సంపదలో లేదు. అది అందించిన జ్ఞానం యాదవులలో అహంకారం పెరిగింది. సంపద, అధికారం వారిని కళ్ళు మూసుకుపోయేలా చేశాయి. ఒకప్పుడు ధర్మానికి నిలయమైన ద్వారక క్రమంగా విలాసాలకు కేంద్రంగా మారింది. మునుల శాతం వల్ల ఒక ఇనుప రోకలి పుట్టడం, అది యాదవ వంశ నాశనానికి దారితీయడం మనం పురాణాల్లో వింటాం. కానీ దీని వెనక ఉన్న సామాజిక కోణం ఏమిటి? ఒక గొప్ప నాగరికత తన అంతర్గత కలహాల వల్లే పతనమవుతుందని ఇది మనకు హెచ్చరిస్తుంది. కృష్ణుడు ఇదంతా గమనిస్తున్నాడు. తన అవతార సమాప్తి సమయం దగ్గర పడిందని ఆయనకు తెలుసు. ద్వారక ప్రజలను హెచ్చరించాడు. ఈ నగరాన్ని సముద్రం మింగేబోతోంది, వెంటనే ఖాళీ చెయ్యండి అని మొరపెట్టుకున్నాడు. కాని అధికారం మత్తులో ఉన్నవారు ఆ మాటలు వినలేదు. ప్రకృతి కూడా తన సంకేతాలను పంపడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా ఆకాశం రంగు మారింది. పగలు కూడా నక్షత్రాలు కనిపించడం మొదలయ్యాయి. జంతువులు వింతగా ప్రవర్తించాయి. ద్వారక చుట్టూ ఉన్న సముద్రం మునుపెన్నడూ లేనంతగా గర్జించడం ప్రారంభించింది. అది ఒక మహాప్రళయానికి ముందు వినిపించిన నిశ్శబ్ద హెచ్చరిక. ఆ రోజు రానే వచ్చింది. కృష్ణుడు తన దేహాన్ని వెదిలిన క్షణం ద్వారక తన ప్రాణాన్ని కోల్పోయింది. సముద్రం తన హద్దులను దాటింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశమంతా ఎత్తున లేచిన అలలు బంగారు భవనాలను కప్పేస్తుంటే ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉండి ఉంటుంది. అర్జునుడు ద్వారకకు చేరుకునేసరికి అంతా అయిపోయింది. కృష్ణుడి నిష్క్రమణ తర్వాత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి అర్జునుడు ప్రయత్నించాడు. కాని ఆయన కళ్ల ముందే ఒక్కొక్క భవనం నీటిలో మునిగిపోవడం మొదలైంది. ద్వారకలోని బంగారు గోపురాలు మెరుస్తూ సముద్రం అడుగున జారిపోతుంటే అర్జునుడు ఏమీ చెయ్యలేక విచారంతో చూస్తూ ఉండిపోయాడు. అది కేవలం ఒక నగరం మునిగిపోవడం కాదు, ఒక యుగం ముగిసిపోవడం. ద్వారక మునిగిపోవడంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఒక రహస్యముంది. ద్వారక మునిగిపోవడం వెనక కేవలం సునామీ మాత్రమే ఉందా, లేక కృష్ణుడు తన టెక్నాలజీని శత్రువుల చేతికి చిక్కకుండా ఉండడానికి తనే సముద్రం అడుగున దాచేశాడా? ఎందుకంటే ద్వారకలోని ఆయుధాలు, విజ్ఞానం సామాన్యుల చేతికి దొరికితే ప్రపంచం వినాశనమవుతుందని ఆయనకు తెలుసు. అందుకే ద్వారక నేటికి ఒక టైం క్యాప్స్యూల్లాగా సముద్రం అడుగున భద్రంగా ఉండిపోయింది. 1000 ఏళ్లపాటు ద్వారక అంటే ఒక కట్టుకథ అని ప్రపంచం కొట్టిపారేసింది. కానీ 1980వ దశకంలో డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో జరిగిన అండర్ వాటర్ ఆర్కియాలజీ పరిశోధనలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. గుజరాత్ తీరంలో సముద్రం అడుగున 40 అడుగుల లోతులో కిలోమీటర్ల పొడవైన రాతి గోడలు బయటపడ్డాయి. ఆ గోడల నిర్మాణం చూస్తే అవి మనుషులు చెక్కినవే అని స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ దొరికిన రాతి లంగర్లు, యాంకర్స్ చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడ్డారు. అవి ఎంత బరువుగా ఉన్నాయంటే ఆ కాలంలోనే భారీ నౌకలు ద్వారక రేవుకు వచ్చేవని అవి నిరూపిస్తున్నాయి. ద్వారక ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదు. కార్బన్ డేటింగ్ పరీక్షల్లో ఈ అవశేషాలు 5000 నుండి 9000 ఏళ్ల నాటివని తేలింది. అంటే మనం అనుకుంటున్న దానికంటే ద్వారక చరిత్ర చాలా పురాతనమైనది. నేటికి ద్వారక గురించి పూర్తి నిజాలు బయటకు రాలేదు. ఎందుకంటే ఆ లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ దొరికిన ఒక ముద్ర, సీల్ మీద ఉన్న బొమ్మలు పురాణాల్లో వర్ణించిన కృష్ణుడి ముద్రతో సరిపోలడం విశేషం. ఇది కట్టు కథ కాదు, ఇది మన రక్తం, మన చరిత్ర. మిత్రులారా, ద్వారక అనేది కేవలం ఒక శిథిలం కాదు, అది మన అస్తిత్వం. ఒక అద్భుతమైన సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, ఎలా పతనమైందో ద్వారక మనకు నేర్పిస్తుంది. జ్ఞానమున్న చోట వినయం లేకపోతే ఎంతటి గొప్ప నాగరికతైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని ఇది హెచ్చరిస్తుంది. సముద్రం ఎన్నిటినీ దాచుకున్నా సత్యాన్ని ఎప్పటికీ దాచలేదు. ద్వారక మళ్లీ బయటపడటమంటే మన పూర్వీకుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే. ఆ నీలిరంగు నీటి అడుగున నిద్రపోతున్న ఆ మాయానగరం
మళ్ళీ మేల్కొనే రోజు దగ్గర్లోనే ఉంది. అప్పటి వరకు అది మన ఊహల్లో, మన పురాణాల్లో, మన గుండెల్లో ఒక అజేయమైన శక్తిగా వెలుగుతూనే ఉంటుంది. మీరేమంటారు? ద్వారకలో నిజంగానే అతీత శక్తులు ఉండేవంటారా? మీ ఆలోచనలను మాకు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రహస్యాల కోసం చూస్తూనే ఉండండి. ఎన్నో తెలుసుకుందాం. సెలవు.